గుమ్మగుమ్మలాడే చేపల కూర రెడీ. వైట్ రైస్ వండుకొని కొద్దిగా లోపు చల్లబడుతుంది. చల్లబడ్డాక వేడి వేడి అన్నంలో ఇది వేసి కలుపుకొని తింటుంటే ఉంటుంది మావా, అసలు వేరే లెవెల్. అబాబాబాబాబా. అక్కడ దూరంగా మాకు అవతల పక్క ఏదో వెలుతురు కనబడుతుంది ఫ్రెండ్స్. అది ఎవరో తెలియట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరో సరికొత్త వీడియో కోసం క్యాంపింగ్ చేయడానికి అయితే బయలుదేరాం. మొన్న వీడియోలో మాట్లాడినట్టు ఈసారి చేయబోయే క్యాంపింగ్ వీడియో మన క్వారీలో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లాంటి వాటర్ కలిగిన ఆ ప్రదేశానికి అయితే మనం వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు వెనుకొస్తున్నారు, నేను సాదికి అయితే బైక్ మీద వెళ్తున్నాం, వాళ్ళు ఆటోలో వస్తున్నారు. చలో లొకేషన్ దారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. మనం వెళ్ళే దారి హైవే నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే ఫ్రెండ్స్, చలో ఇక లొకేషన్లో కలుద్దాం. రైట్. కింద మీద పడి ఫైనల్ గా మన ఈరోజు నైట్ క్యాంపింగ్ అయిపోతున్న లొకేషన్కి వచ్చాం. చూడండి వాటర్ అవి. ఇది కోరి, ఒకప్పుడు కోరి, ఇప్పుడు వర్క్ లేదు, కోరి బండలు అయిపోయినాయి, ఆపేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. లోపల చూడండి ఇంకా చాలా బాగుంటుంది. పండుస్ అన్ని ఇద్దరు సామాన్లు తీసుకొని వస్తున్నారు, నేను టెంట్లు పట్టుకున్నా. లోపలికి అయితే బయలుదేరుతున్నాం. వెనకాల సాదిక్, ఇంకా ఈరోజు మనకి వరుణ్ అని చెప్పేసి మా బామ్మారిది నవీన్, వాళ్ళు బైక్ మీద వస్తున్నారు మిగిలిన సరుకులు తీసుకొని. ముందైతే మేము లొకేషన్కి వచ్చినాం. అసలు ఒక్కసారి లొకేషన్ చూడండి, ఎంత భయంకరంగా ఉందంటే అసలు ఇది. మేము దగ్గర అనుకున్నాం కానీ లొకేషన్ చాలా దూరం, చాలా దూరం, జారిపోతుంది, చాలా దూరం మా ఇంటి దగ్గర నుంచి. ఓ మట్టి రోడ్డు తగిలినాయి, కాలువ గట్ట తగిలింది, అన్నీ మీకు వీడియోలు వస్తాయి, ప్రశాంతంగా చూడండి. మొన్న వీడియో కంటే బెటర్గా ఉంటుంది ఈ వీడియో, ఎందుకంటే మొన్న ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం చేయరాక చేసిన. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సూపర్ ఉంటుంది. సన్నీ, వాట్ కైండ్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్? భయంకరం కాదు, సుందరంగా ఉంది, అందంగా ఉంది. బాబా, మామూలు నేచర్లో ఎన్నో అద్భుతాలు, అందులో ఇది ఒకటి. దగ్గరికి వెళ్ళొచ్చు మనం, ప్రాబ్లం ఏం లేదు, మాకు అందరికి ఈత వచ్చు. సన్నీకి రాదు, సన్నీ భయపడుతుంది ఇలా ఫస్ట్ టైం. భయం అవుతుందా సన్నీ? ఎందుకురా? ఈత రాదు, కొద్దిగా మొన్నటి కంటే డేంజర్గా అనిపిస్తుంది అదే ఏరియా. ఒక్కసారి చూడండి, ఎంత అందంగా ఉందంటే లొకేషన్. ప్రకృతి ఒడిలో ఎన్నో అద్భుతాలు. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. అక్కడ వాటర్ చిన్న, దాని ఏమంటారు, జలపాతం లాగా పడుతుంది చూడండి. ఇవన్నీ బండలలో నుంచి వచ్చే వాటరే, అందుకే ఇంత ఫ్రెష్గా, ఇంత క్వాలిటీ. అసలు తాగొచ్చు ఈ వాటర్. మేమైతే ఇవే తాగుతాం. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, చూద్దాం, పొద్దున్నే స్విమ్మింగ్ కూడా చేద్దాం. అసలు ఎంత స్వచ్ఛమైన వాటర్ చూడండి.
పాం 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 పాం. కింద బండ మీద కొద్దిగా డస్ట్ ఉంటే దులుపుకుందాం. ఇక క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుంటున్నాం. క్యాంపింగ్ టెంట్ వేసుకున్న తర్వాత కాఫీ పెట్టుకొని, కాఫీ తాగిన తర్వాత కట్టెలు తెచ్చుకోవాలి. కట్టెలు తెచ్చుకున్న తర్వాత ఈరోజు చేపల కూర ఉండబోతున్నాం. వెరైటీగా చేస్తా చేపల కూర, చూడండి. చేపల కూర అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ చేసుకోవాలి, తినాలి. చాలా పనులు చేయాలి ఇక్కడ. చూద్దాం. టెంట్ అయితే వేస్తున్నారు మన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ క్వారీ గుంట్లోకి వచ్చేసినాం. ఇందాకలా చూపించినాం. ఇప్పుడు టైం అయితే 7:57 అవుతుంది, అంటే 8 అవుతుంది. మనం ఈరోజు ఫిష్ కర్రీ అను వైట్ రైస్ చేసుకుంటున్నాం. ముందైతే చాలా దూరం నుంచి వచ్చినాం కాబట్టి ఈ రోజు అయితే సాయంత్రం పూట కూడా ఇంటి దగ్గర కానీ ఎక్కడ కూడా చాయ్ కూడా తాగలేదు. ముందైతే మనం కాఫీ పెట్టుకుందాం. కాఫీ పెట్టుకున్న తర్వాత కాఫీ తాగేసినాక రైస్ అను చేపల కర్రీ చేసుకుందాం. కానీ ఇవాళ ఏం చేద్దాం అంటే చెప్తాను. మరి ఇవాళ చేపల ఫ్రై అను మంచిగా బగారా వేసుకొని, బగారా వైట్ అన్న వేసుకొని బాగా రాగిద్దాం గట్టిగా. బగారా లేదు ఇవాళ. ఫ్రైడ్ రైస్ ఏనా? స్పెషల్ ఫ్రైడ్ రైస్. తెల్లని పాలు పోసుకుందాం. ఎవరన్నా గోల్డ్ పాల ప్యాకెట్, పెద్దది మెగా గోల్డ్, గోల్డ్ పాల ప్యాకెట్, పెద్ద గోల్డ్. ఇదేం మంచిగా ఉంటుంది. సమయం 8 గంటలు. మనం పురుగులు పడుతున్నాయిగా. అదేది జల్లడి పండు పన్ను నువ్వు యాక్టివ్గా ఉండాలమ్మా. ఏదో ఒకటి అట్ట పురుగులు పడకుండా సెట్ చేసుకోవాలిగా. అయితే మామూలు పురుగులు అసలు వేరే లెవెల్. ఇలా ఏమన్నా వంట చేద్దామా చేయమా అని అనుకున్నాం. అన్ని పురుగులు. కాఫీ అయితే రెడీ అయింది. కాఫీ తాగేసి ఒక్క 10 minutes రెస్ట్ తీసుకొని వంటలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కాఫీ చాలా అద్భుతంగా ఉన్నది. టీ షాప్ లో కూడా ఇంత అద్భుతంగా ఉండదు. మా బావ చాలా అద్భుతంగా పెట్టాడు కాఫీ. సన్నీ ఎలా ఉంది? ఈ టేస్ట్ తీవ్రలో కూడా రాదన్న. ఓకే పండు, మనం చేపల కూరలోకి ఉల్లిగడ్డ కాల్చుకుంటున్నాం. ఇక్కడే మనం మసాలా రెడీ వేసుకున్నాం. ఉల్లిగడ్డలు, జీలకర్ర, మెంతులు వేసి దీంతో దంచేసుకొని స్పెషల్ మసాలా లాగా ఉంటుంది. న్యాచురల్గా ఉంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అందరూ చేపల కూర ఎట్లా చేస్తారు, మామూలుగా పచ్చి ముక్కల్ని కూరగా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి వేయడం, లేదా డైరెక్ట్ పులుసు మరిగేటప్పుడు వేయడం. కానీ అట్లా కాదు మంది. మనం చేపల్ని ఫ్రై చేసి మామూలుగా నూనెలో వేయించేసి దాన్ని పులుసు చేస్తున్నాం. సూపర్గా ఉంటుంది వంట. చూడండి. కొద్దిగా జీలకర్ర, మెంతులు వేసేసి దంచుదాం. ఫస్ట్ ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు ఉంటుంది కర్రీ. ఈ పక్కన పెట్టేసి ఈ కొద్దిగా మెదిగిన తర్వాత ఉల్లిగడ్డ కూడా ఇందులో వేసి దంచితే రోకల బండే. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఒకసారి చేప ముక్కలు కూడా చూడండి. పెద్ద చేప, చాలా పెద్దది తీసుకున్నాం. పీసులు కూడా 2 పీసులు అయితే సరిపోతాయి. కానీ పండుగ 4 2. ఉల్లిగడ్డ కోయండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కోసేయండి. టమాటా కూడా కోసేయండి. మామూలుగా ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. వీటిని పక్కన పెట్టేసి ఇక కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం న్యాచురల్గా దంచుకున్న వేసుకుంటున్నాం మసాలా. మెంతులు, జీలకర్ర, ఆనియన్. చిటపట 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 అంటుంది. దడదడ దడదడ.
వెంటనే ఆనియన్స్ వేసుకుందాం. ఇవి పచ్చి ఆనియన్స్, అవేమో కాల్చిన, అది కాల్చి దాన్ని మొత్తం మిక్సింగ్ చేసినాం కదా. పచ్చిమిర్చి వేసుకుందాం. కట్ చేయాల్సిన అవసరం లేదు చేపలకి, జస్ట్ ఫ్లేవర్ కోసం. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి కూడా మనం టమాటాలు వేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేస్తే సెట్టిగా. అల్లం పేస్ట్ వేసుకుందాం. మనం న్యాచురల్గా రెడీ చేసుకున్న ఇంట్లో ఏమైనా మన ఇంట్లో రెడీ చేసుకున్నాయి ఇవి. కారం వేసుకుందాం తగినంత. ఇంటి దగ్గరే నానబెట్టుకొని వచ్చినాం చింతపండు. ధనియాల పొడి. ఇందాక చింతపండు పులుసు పోసుకున్నాం కాబట్టి దానికి సరిపోయిన కొద్దిగా వాటర్ పోసేసుకుంటే కొంచెం గుమ్మలాడుతుంది. ఉప్పు కలుపుతా ఉండాలా. కలిపి ఒక్కసారి ఉప్పు చూసి మసిలేటప్పుడు ముక్కలు వేస్తే చేపల కూర రెడీ. కొద్ది గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే ర్యాంప్. కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా. చేపలో జన వచ్చింది. జనని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇప్పుడు పులుసు మరగట్లే కాబట్టి మరగక ముందే పక్కకి వేస్తే ఉరుగుతుంది. దీన్ని ఇట్లే వేయాలి. కొద్దిగా పైన పొర దింపినా కానీ మొత్తం కూర నిండా అయిపోతుంది. మామూలుగా అట్లా వేస్తే అదే ఉడుకుతుంది. ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు మసులుతుంది. ముక్కలు ఉడుకుతున్నాయి, ఆల్మోస్ట్ ఇవ్వడానికి వచ్చింది. మళ్ళీ ఒకసారి పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఈరోజు మేము ఈ చేపల కూర వండడానికి రీజన్ ఏంటంటే మా పక్కనే మారమ్మ తల్లి గుడి టెంపుల్ ఉంటుంది, రెడ్డిపల్లి పక్కనే గోలపాడు పోలిపల్లి ఉంటుంది. గోలపాడులో చెరువులో చేపలు పడుతున్నారు. అక్కడ చేపలు బాగా టేస్ట్ ఉంటాయి అని చెప్పి మేము పర్సనల్గా చేపలు పట్టడానికి మా వాళ్ళు వెళ్తే వాళ్ళతో తెప్పించుకొని దీన్ని చేయించుకోవడం జరిగింది. కావాలని జనంలో చేప తెచ్చుకున్నాం, పెద్దది. కొన్ని ముక్కలే తెచ్చుకున్నాం ఇక్కడికి, కొన్ని ఇంట్లోనే. అందుకే తలకాయ కూడా మీకు కనపడలేదు దీనిలో, కొన్ని ఇంట్లోనే వేసేసినాం. మంచి మెయిన్ పీసులు అయితే తీసుకొని వచ్చినాం. గుమ్మగుమ్మలు ఆడుతున్న వాసన అయితే. టేస్ట్ ఎట్లుంటుందో తిన్న తర్వాత అందరిని రివ్యూ అడిగి చూద్దాం. గుమ్మగుమ్మలాడే చేపల కూర రెడీ. ఇప్పుడు గరం మసాలా వేసుకొని వైట్ రైస్ వండుకొని కొద్దిలోపు చల్లబడుతుంది. చల్లబడ్డాక వేడి అన్నంలో ఇది వేసి కలుపుకొని తింటుంటే ఉంటుంది మామ, అసలు వేరే లెవెల్. అంతే ఇక అది ఫైనల్ సెటప్. ఇక గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేస్తేనే చేపల కూరకు ఒక లెక్క. ఉడికేసింది, దించేసుకుందాం. దించేసుకొని రైస్ వండుకొని, రైస్ వండేది అయితే మీకు చూపించలేదు, ఎందుకంటే రైస్ వండేది అందులో ఏమన్నా అందరూ తెలుసు. చేపల కూర కొద్దిగా ఏదైనా మనం అందరికంటే డిఫరెంట్గా చేస్తామేమో, చూపిస్తామేమో అన్న ఉద్దేశంతోనే మొత్తం తీసింది. రైస్ కూడా పెట్టేసినాం. రైస్ కాగానే టైం కూడా ఎంత అవుతుంది, టైం ఇప్పుడు మనం 7 గంటలకి 7:27 స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైము 9 అవుతుంది, 9-8 అవుతుంది. ఇంకొక ½ గంట పడుతుంది అటు ఇటు. అన్నీ చదివేసుకొని తినేసరికి 10 అవుతుంది. తినేసి పడుకోవడమే. చుట్టూ చూపిద్దామన్నా ఏం లేదు, అంత చీకటి పడ్డది. మీకు అందుకే ఇందాకలే చూపించేసిన వాటర్ కూడా. ఏమైనా తిన్నాక మళ్ళీ పొద్దున్నే లేచిన తర్వాతనే ఇంకా ఏదైనా. చేపల కూర అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది, మంచిగా వచ్చింది అన్నం కూడా. ఇక పోయి కూర్చొని ఇక రౌండ్ తిప్పడమే ఉంది. ఇక ఫ్రెండ్స్ అన్నీ రెడీ అయినాయి, ప్రశాంతంగా పెట్టుకొని తింటున్నాం. ఇక మనోడి పేరు చెప్పలే కదా, మొన్న వీడియోలో లేడు. మా బామ్మర్దే పేరు వరుణ్. వీళ్ళిద్దరు తెలుసుగా మీకు, సన్నీ పండు ఫుడ్ ఫెస్టివల్. సన్నీ ఏదో ఒకటి మాట్లాడండి సన్నీ, మీకు మైక్ ఇచ్చి.
చేపల కూర ఫస్ట్ మొక్క అయితే ఇప్పుడు వరుణ్కే వేసిన. ఏదన్నా వరుణ్ నుంచే పోవాలా. పండుకి 2 ముక్కలు కష్టాయి అన్న. పండుగ కొంచెం 2 ముక్కలు కష్టాయి అంటున్నా. పండుగ చాలా కష్టపడ్డాడు ఇవాళ. అయితే ఫ్రెండ్స్ నెల్లూరు చేపలు ఎట్లా ఉంటాయో సేమ్ అట్లే ఉంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. చాలా న్యాచురల్ గా. పండు ఎలా ఉంది పండు? బాగుందన్న. అన్ని సరిపోయినాయి, ఏది ఎక్కువ లేదు. కొద్దిగా ఉప్పు లైట్ తక్కువ ఉంది. ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళకి, నాకే సరిపోయింది. కానీ ముక్క కానీ పులుపు కానీ ఉప్పు కారం చాలా మసాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అన్ని సరిపోయినాయి. బాబా నాకు కూడా ఏం రాదు కానీ వంటలు. నేను యూట్యూబ్లో అందరూ ఇందులో చూసి నేర్చుకున్నా. కానీ ఇప్పుడు ఏ వంట ఏం చేస్తా. నెక్స్ట్ వీడియో మన అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, దేవుడి దగ్గరికి. అక్కడ ఏ దేవుడు అనేది మీకు ఇప్పుడే చెప్పను. మీరు మా వీడియోలు మీకు ఇంకా రావాలంటే ఖచ్చితంగా మీరు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీకు వీడియో మీద మంచి అభిప్రాయం ఉన్నా లేదా వీడియోలు ఇంకేమైనా మేము బెటర్గా తీయాలనుకున్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా మంచి వీడియోలు ఖచ్చితంగా మేము ముందు తీసుకొస్తాం. ఇది మేము తెలుగు క్యాంపింగ్ ఫ్రెండ్స్ అనే ఛానల్ స్టార్ట్ చేసినాక ఇది 2వ వీడియోనే. చాలా కష్టపడతాం, ఇంకా కష్టపడతాం మిమ్మల్ని ఎట్లయినా ఎంటర్టైన్ చేయాలని. తర్వాత ముందు ఇంకా ఎట్లాంటి వీడియోలు తీయాలని మీ కామెంట్ల ద్వారా వస్తూ ఉంటాయి. మీరు చెప్పినట్టే చేస్తాం. ఇదైతే 2వ వీడియోనే. ఇంకా ఇట్లాంటి చాలా వీడియోలు తీసి చాలా ఫేమస్ కావాలని అందరూ ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదాలు గట్టిగా ఉంటే మేము ఖచ్చితంగా ఫేమస్ అవుతాం. చల్లటి గాలి వస్తుంది. మీరు కూడా ప్రతి వీకెండ్లో లేదా నెలకు ఒకసారో మీ ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా క్యాంపింగ్ ప్లాన్ చేసుకోండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎన్ని టెన్షన్లు ఉన్నా కానీ మర్చిపోతాం. ఫస్ట్ మనం ప్రశాంతంగా ఒక రోజు మొత్తం అన్నీ మర్చిపోయి ఫోన్లు కూడా మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి హాయిగా వచ్చి ప్రకృతి ఒళ్ళో అట్లా రెస్ట్ తీసుకోండి. దీన్ని మించిన ఆనందం లేదు ఈ జీవితానికి. ఇదే చిన్న గిన్నెలు కడగడానికి పోతున్నాం వాటర్లోకి. పండుని సన్నీని బొమ్మంటే మీరు కూడా రాండి అన్న, మా భయం అవుతుందని అంటారు. ఎందుకంటే ఒకసారి పైనుంచి అట్లా లైట్ పెట్టి లైట్ ఇంత డేంజర్గా ఉందంటే అసలు ఈ గుట్ట. అదే అప్పుడు క్వారీ నడిచినప్పుడు వెహికల్స్ పోయి చుక్క నీళ్ళు కూడా ఉండపోయాయి. క్వారీ అయిపోయిందిగా, మొత్తం వాటర్. ఈ బండలలో నుంచి వచ్చిన వాటర్ ఫుల్ ఫ్రెష్ వాటర్. ఒకసారి అది చూడ, అమ్మో ఒక్క రాయి పడ్డగానే పైనుంచి గుసాంగిరికి. అక్కడ దూరంగా మాకు అవతల పక్క ఏదో వెలుతురు కనబడుతుంది ఫ్రెండ్స్. అది ఎవరో తెలియట్లేదు. లైట్ తీసినప్పుడు అక్కడ లైట్ కనబడుతుంది. అందుకే పూర్తిగా లైట్ బంద్ చేసి అసలు అది ఏందా అని చూస్తున్నాం. చాలా దూరంగా ఉంది. టైం అయితే 10:32 అవుతుంది. ఇక పడుకుంటాం, ఎదురు వస్తుంది. లోపలైతే ఉబ్బదీస్తుంది బాగా, కానీ కొంచెం బయట పడుకోవడం ఇబ్బందే. చూస్తాం, ఒక గంట చూసి బయటైనా పక్కేసుకొని పడుకుంటాం. ఇక బాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. మేము పడుకుంటున్నాం, మీరైతే పడుకోమాకండి. మా వీడియో చూస్తూ ఉండండి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఏమైనా అందులో కొంచెం తేడా అనిపించినా ఇంకా మేము ఏమైనా బెటర్గా చేయాలన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రాత్రి కొంచెం లేట్ అయింది పడుకునేసరికి. కొత్త ప్లేస్ కదా, కొత్తగా ఇంకా అలవాటు కాలేదు. వాళ్ళు పొద్దునే వెళ్ళిపోయారు, ముగ్గురైతే వెళ్ళిపోయారు వెహికల్ మీద. నేను సన్న ఇద్దరమే ఉన్నాం. కొద్దిగా అట్లా తిరిగి వచ్చినాం. ఆల్రెడీ మీకు రాత్రి మొత్తం చూపించిన. కొత్తగా ఇందులో ఏం లేదు, గాలికి టెంట్ కూడా ఆగట్లేదు. మరొక మంచి వీడియోతోటి ముందుకు వస్తాం. చెప్పాను కదా, నెక్స్ట్ వీడియో అమ్మవారి దగ్గర తీయాలనే కోరిక ఉంది. చూస్తా, 100% అక్కడే తీయాలని చూస్తున్నాం. ఒక్కసారి